హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సునీల్. వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు ఎక్స్పీఎక్స్ బోర్డ్ వేసిన తర్వాత ఏపీపీ వాటర్ ప్రూఫింగ్లో చేసే ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఈ వీడియో చూసే ముందు దీని ముందు ఏపీపీ వాటర్ ప్రూఫింగ్ 2 పార్ట్స్ ఉన్నాయి. అవి చూస్తేనే కానీ ఈ వీడియో మీకు అర్థమవుదు. సో ఎక్స్పీఎక్స్ బోర్డ్ అనేది ఎలా ఉండొద్దో ఆల్రెడీ చూసాం. మనం ఎక్స్పీఎక్స్ బోర్డ్ని ఎలా లే చేస్తారో కూడా చూసాం. దాని తర్వాత మనం ఎక్స్పీఎక్స్ బోర్డు మీద ఈ బ్లాక్ షీట్ అనేది లే చేస్తాం అనమాట. బ్లాక్ షీట్ కనిపిస్తుంది కదా, ఈ షీట్ అనేది లే చేస్తాం. వచ్చేటికి నార్మల్గా మనం రెగ్యులర్గా కనిపించే షీటే ఈ షీట్. ఫస్ట్ ఎక్స్పీఎక్స్ బోర్డు వచ్చింది, దాని మీద షీట్ ఇలా నార్మల్గా లే చేస్తాం. తాడుతో దాన్ని బైండ్ చేస్తాం. దాని తర్వాత జియో టెక్స్టైల్ క్లాత్ అని చెప్పి ఈ విధంగా క్లాత్తో షీట్ ఇవి బండల్స్లో వస్తే దీన్ని కూడా తీసుకొచ్చి మొత్తం లే చేసుకుంటాం త్రూ అవుట్ ది స్లాబ్ ఏరియా. ఎక్స్ప్రెస్ బోర్డ్ ఎలాగైతే లే చేసామో పాలిథిన్ షీటు నెక్స్ట్ జియో టెక్స్టైల్ క్లాత్ రెండింటిని లే చేసి దాని తర్వాత వెల్డెడ్ మెష్ అని వచ్చింది. ఈ మెష్ మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. మనకి ప్లాంట్స్కి వాటికి ప్రొటెక్షన్ పర్పస్ ఇస్తూ ఉంటారు కదా, సో ఆ పార్ట్ అది ఇలా ఉంటుంది. మెష్ అనేది 6 mm కన్నా 6 అయితే కాదు, 4 mm ఉంటుంది. సో ఇది ఏంటంటే క్రాక్స్ అనేవి రాకుండా కాంక్రీట్లో డిస్ట్రిబ్యూట్ అవ్వేందుకు మనం దీన్ని యూజ్ చేస్తాం. సో ఇది అయిన తర్వాత కాంక్రీట్ కనిపిస్తుంది కదా, ఏవైతే చిన్న చిన్న పోర్షన్స్ కింద వేసుకున్నామో లెవెల్ తీస్తాం అనమాట. సో మనకు వాటర్ వెళ్ళటానికి కుర్ర ఈ కార్నర్లో ఉన్నది. సో ఈ కార్నర్లోకి వాటర్ వెళ్ళాలంటే మిగతా అన్ని పార్ట్లు హైట్లో ఉండాలి. సో మనకు ఒక కుర్ర వచ్చేటప్పుడు, కుర్ర అంటే వాటర్ వెళ్ళే పొజిషన్ కుర్ర అంటే ఇక్కడ ఒక పైప్ ఉన్నది. సో ఈ కార్నర్లో ఒక కుర్ర ఉన్నది, అట్ ది సేమ్ టైం ఆ కార్నర్లో ఒకటి ఉన్నది. ఎలక్ట్రానిక్ అవ్వదు ఇప్పుడు. సో ఈ కార్నర్లో ఒకటి ఉన్నది, ఈ కార్నర్ ఆ కార్నర్లో ఒకటి ఉంది. నెక్స్ట్ వాటర్ ట్యాంక్ బ్యాక్ సేమ్ ఈ హాఫ్ పోర్షన్లో అటు సైడ్ కూడా సేమ్ అలాగే 4 కార్నర్స్కి 4 వాటర్ అవుట్లెట్స్ అనేవి రెయిన్ వాటర్ కోసం ఇస్తారు. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే మొత్తం అన్నిటి దగ్గర ఆటో లెవెల్ యూజ్ చేసుకుని లెవెల్స్ అనేవి తీసుకుంటాం. ఈ క్లాస్ దగ్గర ఎక్స్ప్రెస్ బోర్డు అది పెట్టి, ఇది మనకి ఎక్స్ప్రెస్ బోర్డు పెట్టేసి షీట్ పెట్టి దాని మీద మెష్ వచ్చిన తర్వాత లెవెల్ ఇది, దాని మీద 50 mm కాంక్రీట్ అనేది లే చేసుకుని ఇక్కడ లెవెల్ తీసుకుంటాం. అలాగే మొత్తం ఆల్ కుర్రాస్ దగ్గర తీసుకుంటాం. ఆల్ కుర్రాస్ దగ్గర తీసుకుని మొత్తం కుర్రాలన్నిటిలో హైయెస్ట్ లెవెల్ ఏదైతే హైట్లో ఉన్నదో దాన్ని రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది బెంచ్ మార్క్ తీసుకుని లెవెల్ ఏదైతే తీసుకుంటున్నామో ఇక్కడ ఉన్నది ఒక లెవెల్ వచ్చింది అనుకోండి, అది ఆ పాయింట్ మొత్తం 8 పాయింట్స్ తీసుకుని యావరేజ్ చేసుకుని దాంట్లో హైట్ ఏదైతే వచ్చిందో దాన్ని రెఫరెన్స్ కింద తీసుకుని మిగతా అన్ని కుర్రాస్ కూడా అదే హైట్లో పెట్టుకుని అక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి సెంటర్లో ఫస్ట్ మనకి ఈ విత్తులో ఆ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ ఈ మార్క్స్ ఇచ్చుకుని ఉన్నాం కదా, ఈ మార్క్స్ ఉందని. సో ఈ మార్క్స్ అన్నీ కూడా ఈ కుర్రా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ కన్నా 100 mm హైట్లో ఇచ్చుకుంటాం. అక్కడ 50 mm ఇచ్చాం కదా ఈ కుర్రా పాయింట్ దగ్గర, ఇక్కడ 100 mm ఇచ్చుకుంటాం. ఇది 100 హైట్లో వస్తుంది ఆ కుర్రా పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి. ఇది మొత్తం త్రూ అవుట్ ది లైన్లో ఇచ్చుకొని ఇక్కడి నుంచి మళ్ళీ సెంటర్ చూసుకుంటాం. ఇది హాఫ్ పోర్షన్ కదా, ఈ పైప్ దగ్గర నుంచి ఇక్కడికి మనకి స్లాబ్ యొక్క హాఫ్ పోర్షన్. సో దాంట్లో ఈ పెడెస్ట్రల్స్ ఉన్నాయి కదా, ఈ పెడెస్ట్రల్స్లో 8 పెడెస్ట్రల్స్ వచ్చినాయి మనకి. 4th పెడెస్ట్రల్ అంటే 1 2 3 4 4th కదా, 4th దాని పక్కన మిగతాయి కూడా అలాగే ఉంటాయి కొంచెం అటు ఇట్లా. సో ఇక్కడ నాకు సెంటర్లో వచ్చింది, ఇక్కడి నుంచి ఆ కార్నర్ వరకు ఇది కూడా 100 mm ఇచ్చుకుంటాను, అంటే ప్లస్ సింబల్ వస్తుంది. ఇది నేను నార్మల్ వీడియో కూడా చేస్తాను, పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ విధంగా తీసుకుని ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి, అక్కడి నుంచి ఆ పాయింట్కి
పాయింట్ దగ్గర పాయింట్ లో ఉండాలి స్లోప్ పాయింట్ కొద్దిగా ఉంటుంది ఈ పాయింట్ లో ఉంటుంది నుంచి ఇక్కడ లో వస్తుంది అదేవిధంగా 100 mm సో ఇదే ఇలా వ్యారీ అవుతుంది ఇక్కడ వచ్చేటప్పుడు కొద్దిగా 80 mm వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ స్లోప్ ఇలా ప్రొవైడ్ అవుద్ది ఆ కార్నర్లో కూడా 100 mm ఇస్తాం అక్కడ నుంచి స్లోప్ వ్యారీ అయ్యి మనకి ఇక్కడ కుర్ర ఉన్నారు కదా ఈ కుర్రలోకి వాటర్ అవుతాయి స్లోప్ అనేది ఈ సైడ్ ప్రొవైడ్ చేస్తాం ఈ విధంగా మొత్తం అంతా లెవెల్ ఇచ్చుకుని దాని మీద మనకి 100 mm మినిమం కాంక్రీట్ వచ్చేట్టు స్లోప్లో చేసుకుంటాం దీని తర్వాత మొజాయిక్ టైల్స్ అనేది లే చేస్తాం సైనా టైల్స్ అంటారు మొజాయిక్ టైల్స్ అంటారు డిఫరెంట్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి పెట్టి పిలుస్తూ ఉంటారు సో ఈ విధంగా మనం ఏపీపీ వాటర్ ప్రూఫింగ్ అనే దాన్ని కంప్లీట్ చేసుకుంటాం ఒక బిల్డింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ డౌట్స్ ఉంటే నా ఈ ఛానల్లో డిస్క్రిప్షన్లో చెక్ చేసుకుంటే మీకు నా కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపిస్తే కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్